ఈ రోజే అతిపెద్ద అమావాస్య. ఈ అమావాస్య సామాన్యమైనది కాదు. ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు 7 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. అలానే కాకుండా ఈరోజు కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకోవటం వల్ల లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు. మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తారని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఆదివారం అమావాస్య చాలా చాలా పవర్ఫుల్ అండి. ఎందుకంటే ఈ అమావాస్య కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఏర్పడుతుందన్నమాట. దీనికి అతీత శక్తి ఉందని కూడా మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. పురాణాల ప్రకారం ఈ కలబంద మొక్క పరిహారం అనేది చాలా పవర్ఫుల్ పరిహారంగా పరిగణించబడుతుంది. కాబట్టి కలబంద మొక్కతో మర్చిపోకుండా ఈ పరిహారం అనేది చేయండి. ఇలా చేయటం వల్ల మీ జీవితం మారిపోతుంది. మీకు అంటే చెప్పాలంటే కనుక సర్వదరిద్రాలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయన్నమాట. కలబంద మొక్క ఒక రకంగా చెప్పాలంటే కనుక దైవానికి అంకితం చేయబడే మొక్కగా భావిస్తారు. కాబట్టి ఈ అమావాస్య రోజు కలబంద మొక్క పరిహారం మర్చిపోకుండా చేసుకోండి. దీనివల్ల మీకు మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదు. సాయంత్రం 6 దాటిన తర్వాత కలబంద మొక్కతో ఎవరైతే పరిహారం చేసుకుంటారో వారి యొక్క జీవితంలో ఉండే అనేక రకాల సమస్యలు అనేవి తొలగిపోతాయి. వారికంతా కూడా మంచి చేకూరుతుంది. ఆర్థికంగా కూడా వారికి బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. ఏమీ లేదు, మనందరి ఇళ్లలో కలబంద మొక్క అనేది ఉంటూనే ఉంటుంది. కాబట్టి కలబంద మొక్కతో ఈ విధంగా ఖచ్చితంగా పరిహారం అనేది చేయండి. కలబంద మొక్కలో ముగ్గురమ్మలు కొలువు ఉంటారు. సరస్వతీదేవి, పార్వతీదేవి, లక్ష్మీదేవి కొలువు తీరుతారు. ఎందుకంటే కలబంద మొక్క అతీత శక్తివంతమైన మొక్క. దీనికి చాలా పవర్ కూడా ఉంటుంది. పురాణాల ప్రకారం కలబంద మొక్క ఏంటంటే గనక చెప్పాలంటే అమావాస్యకు సరిసమానంగా పరిహారాన్ని చేసుకునే మొక్క పరిహారం కలబంద మొక్క పరిహారం. అంటే అమావాస్య రోజు కలబంద మొక్కతో పరిహారం చేసుకుంటే అది ఖచ్చితంగా సిద్ధిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. అందుకే కలబంద మొక్కని మీరు ఏంటంటే కనుక వేళ్లతో సహా పీకి ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చేసుకున్న తర్వాత ఈ విధంగా పరిహారం చేయండి. మనకేంటంటే కలబంద మొక్క లభిస్తూ ఉంటుంది కదా, ఎక్కడ చూసినా కలబంద మొక్క అనేది కనిపిస్తూనే ఉంటుంది. మన ఇంట్లో కూడా కలబంద మొక్క ఉంటుంది కదా. కాబట్టి కలబంద చిన్న మొక్క అంటే తీసుకొని కూడా మనం ఈ పరిహారం చేయొచ్చు. లేదంటే వేళ్లతో సహా పీకి ఇంటికి తెచ్చుకొని కూడా కలబంద మొక్క పరిహారం అనేది చేసుకోవచ్చు. ఏ విధంగా చేసినా కానీ మనకు మంచి ఫలితాలు అయితే వస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. కాబట్టి మీరు తప్పనిసరిగా కలబంద మొక్క పరిహారం చేయండి. కలబంద మొక్క పరిహారం ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనది కదా. అలానే కాకుండా అమావాస్య ఆదివారం వచ్చింది కాబట్టి ఈ రోజున దీనికి పవర్ ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా బాగా కలిసి రావాలన్నా, అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడాలన్నా, అన్ని విధాలుగా కూడా మనకు బాగుండాలన్నా సరేనండి, ఈ కలబంద మొక్క పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించవచ్చు అనమాట. మనకు ఒక రకంగా చెప్పాలంటే కలబంద మొక్క చాలా చాలా పవర్ఫుల్ అండి. ఎందుకంటే ఇందులో ముగ్గురమ్మలు కొలువై ఉంటారు. మనం చెప్పాం కదా, లక్ష్మీదేవి, పార్వతీదేవి కొలువు తీరుతారు. మన ఇంటి పరంగా మనం ఏంటంటే కనుక ఎన్నో ఇబ్బందులు పడతాము, ఎన్నో అనుభవిస్తూ ఉంటాము. మన ఇంటికి మనం ఎన్ని చేయాలో అన్ని చేస్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే కనుక మన ఇంటి పరంగా మనకు కలిసి రాక చాలా బాధలు అవుతూ ఉంటాయి, చాలా కష్టాలు ఏర్పడుతూ ఉంటాయి కదా. అయితే ఆ కష్టాలు, కన్నీళ్ళు, బాధలన్నీ కూడా తొలగిపోయి ఇంటి పరంగా బాగా కలిసి వచ్చి ఎలాంటి ఇబ్బంది లేకుండా మన ఇల్లు మనకు అనుకూలించేలాగా, ఇంటి మీద ఉండే నరదిష్టి, చెడు దిష్టి పోయి మనకంతా కూడా మంచి జరిగేలాగా ఈ కలబంద మొక్క పరిహారం అనేది ఉపయోగపడుతుంది. కలబంద మొక్క ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనది కాబట్టి అందులో కొన్ని పవర్ఫుల్ శక్తులు దాగుంటాయి. ఆదివారం అమావాస్య రావటం చాలా విశేషం అండి. కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఏర్పడుతుంది కాబట్టి ఈ అమావాస్యకు చాలా పవర్ ఉంటుందని వేద పండితులు కూడా చెబుతున్నారు. పురాణాల ప్రకారం కలబంద మొక్క చాలా శక్తివంతమైన మొక్క కదా. అయితే ఈ కలబంద మొక్క ఏంటంటే కనుక ఇంటికి తెచ్చుకున్న తర్వాత దాన్ని క్లీన్ చేయండి. క్లీన్ చేయడం అంటే కనుక పసుపు నీళ్లు చల్లి చక్కగా క్లీన్ చేసుకొని ఆ తర్వాత దానికి కుంకుమ రాసి అంటే పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టి ఆ కలబంద మొక్కని ఇంటి గుమ్మానికి తలకిందులుగా వేలాడదీయాలి. ఇలా వేలాడదీయటం వల్ల ఏం జరుగుతుందంటే కనుక కలబంద మొక్కని వేలాడదీయటం వల్ల మన ఇంటికి విపరీతంగా నరదిష్టి ఉంటుంది. మన ఇల్లు బాగాలేకుండా మనం ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇంటికి నరదిష్టితో పాటు చెడు దిష్టి అని కూడా తాకుతూ ఉంటుంది కదా. దానివల్ల కూడా అనేక రకాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ఆ సమస్యలు మనం తట్టుకోలేక కొన్నిసార్లు ఏంటంటే చాలా అనుభవిస్తూ ఉంటాం కదండి. అలా అనుభవించకుండా ఉండాలన్నా, మనకు మంచి ఫలితాలు రావాలన్నా, మన జీవితం మారిపోయి మనకంతా కూడా అంటే చక్కగా మంచి చేకూరాలన్నా సరే ఇలా కలబంద మొక్క పరిహారం అనేది చేయాలన్నమాట. ఈ కలబంద మొక్క పరిహారం చేయటం వల్ల మనకు ఖచ్చితంగా సంపాదన పెరుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. ఇందులో ముగ్గురమ్మలు కొలువై ఉంటారు కాబట్టి ఆ ముగ్గురమ్మల యొక్క అనుగ్రహం కలిగి మనకు సంపాదన కూడా పెరుగుతుందన్నమాట. ఇప్పుడు నరదిష్టితో చాలా మంది కూడా సఫర్ అవుతూ ఉంటారు, నరదిష్టితో బాధపడిపోతూ ఉంటారు. కలబంద మొక్క అనేది చాలా శక్తివంతమైనది కాబట్టి ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల కలబంద మొక్క అనేది ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనది కదా. ఇంటి గుమ్మానికి కట్టుకోవడం వల్ల మంచి జరుగుతుంది. ముగ్గురమ్మల ఆశీర్వాదం మన ఇంటిపైన ఉంటుంది. మనకేంటంటే మన జీవితాన్ని మార్చడానికి పరిహారం ఉపయోగపడుతుంది. మనం ఎన్ని పరిహారాలు చేసుకున్నా, ఎన్ని పనులు చేసినా కానీ మన ఇంటికి ఒక్కొక్కసారి ఏంటంటే దిష్టి, దరిద్రం ఏర్పడి అది పోనే పోదండి. చాలా ప్రయోగాలు మన ఇంటి మీద జరుగుతూ ఉంటాయి. మన ఇంటి పరంగా మనం ఎన్నో అనుభవిస్తూ ఉంటాము. కష్టము, దుఃఖము, దారిద్రము, అనేక రకాల సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా అనుభవిస్తూ ఉంటాం కదా. వాటన్నిటి నుంచి కూడా మనం బయటపడాలంటే ఖచ్చితంగా ఈ కలబంద మొక్క పరిహారం అయితే ఈ రోజున చేసుకోండి. ఈ రోజున చేసే ఈ కలబంద మొక్క పరిహారానికి అతీత శక్తి ఉంటుంది కాబట్టి తెచ్చుకొని మొత్తం పసుపు రాసి
దానికి కుంకుమతో బొట్టు పెట్టి ఆ తర్వాత వేర్లు కిందికి ఆ కలబంద మొక్క యొక్క చివర్లు ఉంటాయి కదా, అది కిందికి వచ్చేలాగా వేలాడదీయాలన్నమాట. కలబంద మొక్క వేర్లు పైకి రావాలి. అలా తలకిందులుగా వేలాడదీస్తే చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితాలనైతే మీరు చూస్తారని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి కలబంద మొక్క ఏంటంటే ఇంటి గుమ్మానికైతే కట్టుకోండి, మంచి ఫలితాలను పొందండి. ఆ తర్వాత మీ ఇంట్లో ఇప్పటి వరకు కూడా కలబంద మొక్క లేదనుకోండి, ఇంతవరకు కూడా మేము తెచ్చి పెట్టుకోలేదంటే అసలు మా ఇంట్లో లేనే లేదు, మేము పెట్టాలని కూడా అనుకోలేదు ఎప్పుడు అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఇది కొన్ని వందల సంవత్సరాల తర్వాత వస్తున్న అంటే పరిహారం కాబట్టి గుర్తుపెట్టుకోండి. కలబంద మొక్కని తెచ్చి మీ ఇంట్లో నాటుకోండి. కలబంద మొక్క ఏంటంటే చెప్పాలంటే నెగిటివిటీని తీసేస్తుంది, పాజిటివ్ రిజల్ట్ని తెచ్చి పెడుతుంది, మనకు బాగా కలిసి వచ్చేలాగా కూడా చేస్తుంది. కాబట్టి కలబంద మొక్కని ఇంటికి తెచ్చుకొని ఇంట్లో నాటుకోండి. ఆ కలబంద మొక్క పెరిగే విధానాన్ని బట్టి మన ఇంటి సంపాదన ఏ విధంగా పెరుగుతుందని కూడా మనం అంచనా వేయొచ్చు. కలబంద మొక్క గుబురుగా పెరిగితే లక్ష్మీదేవి మన ఇంట్లో తిరుగుతుందని అర్థం. కలబంద మొక్క ఎడమవైపుకు వాలి అంటే పెరిగితే మన ఇంటికి త్వరలోనే సంపాదన వస్తుందని అర్థం. కుడివైపుకు వాలి పెరిగితే మన ఇంట్లో ఏంటంటే గనక సిరి సంపదలకు లోటు ఉండదని అర్థం అనమాట. ఇది మనం చెప్పే మాట కాదు, శాస్త్రాల్లో చెప్పే మాట. కాబట్టి కలబంద మొక్కను ఏంటంటే గనక ఇంటికి తెచ్చుకొని నాటుకోండి. ఆ తర్వాత ఏంటంటే గనక చక్కగా ఈ విధంగా పరిహారం అనేది కూడా చేసుకోండి. కలబంద మొక్క అతీత శక్తివంతమైనది, చాలా చాలా పవర్ని కలిగుండే అంటే పరిహారం అండి. చాలా వరకు కూడా అండి దరిద్రుడిని కూడా ధనవంతులుగా మార్చే మొక్క కలబంద మొక్క. నిజానికి చెప్పాలంటే గనక మన జీవితంలో ఉండే ఏంటంటే కనుక అనేక రకాల సమస్యలను తీరుస్తుంది. ఇంటి పరంగా అండి ఎవరికైతే ఇబ్బంది ఉంటుందో, ఇంటి పరంగా బాగుండదని బాధపడతారో, ఇబ్బంది పడిపోతూ ఉంటారో అలాంటి వాళ్ళ యొక్క జీవితంలో ఏంటంటే కనుక కొత్తగా వెలుగుని తీసుకురావడానికి ఈ కలబంద మొక్క ఉపయోగపడుతుందని పురాణ గ్రంథాల్లో అయితే క్లుప్తంగా చెప్పబడుతుంది. అందుకే చాలా మంది కూడా తిదివార నక్షత్రాన్ని బట్టి కలబంద మొక్కని తెచ్చుకొని ఇంటి గుమ్మానికి వేలాడి తీసుకుంటూ ఉంటారు. మనం గనక అంటే గమనించుకుంటే పల్లెల్లో కలబంద మొక్క ఏంటంటే గనక ఇంటి గుమ్మానికి కట్టుకుంటూ ఉంటారు. అలా కట్టడం వల్లనే కదా మంచి జరుగుతుందని భావిస్తూ ఉంటారు. కాబట్టి మరి మీరు కూడా మీ ఇంటి గుమ్మానికి కట్టుకోవడం వల్ల మీకు కూడా మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు కూడా వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా కలబంద మొక్క పరిహారం చేయండి. అలానే ఈరోజు మనకు అమావాస్య ఆదివారం కాబట్టి ఇంట్లో నాన్ వెజ్ని వండకండి. నాన్ వెజ్ని వండి తింటే మీ ఇంటికి దరిద్రం పడుతుంది, మీరే కోరి కష్టాలు తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి మీరు దుంపకూరలు కావచ్చు, అలానే కాకుండా ముఖ్యంగా అండి తోటకూర కావచ్చు, అలానే వచ్చేసి నాన్ వెజ్ ఏ పదార్థాలైనా సరే మనం వండకూడదు, తినకూడదు. తిన్నా వండినా ఏంటంటే ఇబ్బందులు తప్పవు. ఈరోజు జమ్మి చెట్టుని తాకితే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది, జన్మ జన్మల దరిద్రాలు పోతాయి, అద్భుతమైన ఫలితాలను మనం చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా జమ్మి చెట్టుని తాకండి. జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయటం, జమ్మి చెట్టుని తాకటం, జమ్మి చెట్టు ఆకులను ఇంటికి తెచ్చుకొని ఇంటి బీరువాలో పూజించుకొని పెట్టుకోవటం, ఇలాంటివి చేస్తే ధనానికి ఎప్పుడు కూడా లోటు అనేది ఏర్పడదు. ధన సమస్య ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. అమావాస్య కాబట్టి ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. అమావాస్య రోజు దూర ప్రయాణాలు చేయకూడదు. అమావాస్య రోజు ఏంటంటే గనక చెప్పాలంటే నల్లటి వస్త్రాలను ధరించకూడదు. ఈ గోర్లు కత్తిరించడం కానీ, జుట్టు కత్తిరించడం కానీ, అలానే కాకుండా తలను వీరబోసుకోవటం కానీ ఇలాంటివి చేయకూడదు. గడ్డం గీయించుకోవడం, షేవింగ్ చేయించుకోవడం కూడా నిషేధం అండి. ఎందుకంటే మనం కష్టాన్ని మనమే క్రియేట్ చేసుకున్న వాళ్ళం అవుతాము. మనకు కష్టాలు లేవు, మనం బాగున్నాం, మన లైఫ్ అంటే హ్యాపీగా ఉందనుకోండి, అందులో ఏంటంటే మనమే ఏంటంటే కష్టాన్ని అంటే క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. మీరేంటంటే కొంతమంది నమ్మరండి, నిజం చెప్పాలంటే కనుక ఇవన్నీ కూడా మూఢనమ్మకాలులే, వీటి వల్ల ఏమవుతుందిలే, ఇవి వేస్ట్లే అనుకుంటారు. కానీ వీటి వల్ల చాలా జరుగుతాయని చాలా మందికి తెలియదనమాట. కాబట్టి వీటిని అవాయిడ్ చేయండి. ఇక ఆ తర్వాత మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి అమావాస్య తిథిని ఇష్టపడుతుంది. ఇది చాలా మందికి తెలుసుండొచ్చు. ఇది పురాణాలలో కూడా ఉందన్నమాట. అందుకే సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ తల్లికి ఎంతో ఇష్టమైన అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి పర్వాలేదండి, మంచిదే అనమాట, పవర్ఫుల్ అనమాట. కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక సాయంత్రం సంధ్యా సమయంలో ఇంటి ముందు ఒక దీపం పెట్టుకోండి. అంటే గుమ్మం దగ్గర దీపం పెడితే ఆ వెలుగులో నుంచి లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది. మనం పూజ గదిలో అమ్మవారి పటం ముందు దీపం పెడితే మన ఐశ్వర్యాలను సిద్ధించేలాగా చేస్తుంది. అలానే కాకుండా మన ఇంట్లోకి ధనంతో ఏంటంటే గనక ప్రవేశిస్తుంది, ధన ద్వారాలను తెరిపిస్తుంది. కటిక దరిద్రంలో ఉన్నా సరే మన కటిక దరిద్రాన్ని తొలగించి మన కష్ట ఐశ్వర్యాలను ఏంటంటే గనక అందిస్తుంది. మన జీవితాన్ని మార్చి మన జీవితంలో ఉండే అనేక రకాల సమస్యల్ని తొలగిస్తుంది. ఆర్థికంగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది. కాబట్టి మర్చిపోకుండా ఇంట్లో దీపం అనేది సాయంత్రం సంధ్యా సమయంలో పెట్టుకోండి. ఉదయం పూట మేము పెట్టలేదండి అనుకున్నా సరే పర్వాలేదు, సాయంత్రం సమయంలో పెట్టుకుంటే మాత్రం మీ లైఫ్ అనేది ఖచ్చితంగా చేంజ్ అయిపోతుంది. ఎంత పేదరికంలో ఉన్నా సరే ఆ పేదరికం నుంచి మీరు బయటికి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా దీపారాధన అనేది చేసుకోండి, దీపం పెట్టుకోండి, అమ్మవారిని పూజించండి. అలానే కాకుండా అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి. ముఖ్యంగా సాయంత్రం దీపం ఏంటంటే గనక మన జీవితంలో వెలుగుని తీసుకొచ్చి ఎలాగైనా సరే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అందిస్తుంది. ఎంత దరిద్రంలో ఉన్నా సరే ఆ దరిద్రాన్ని తీసేసి అదృష్టాన్ని ఇస్తుందని మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి మర్చిపోకుండా దీపారాధన చేయటం, ఆ దీపంలో ఒక లవంగాన్ని కానీ యాలక్కాయని కానీ వేసేసి దీపం
కలిగించడం చేస్తే ఇంకా మంచిది. యాలక్కాయ వేస్తే 4 వైపుల నుంచి ధనం ఆకర్షిస్తుంది. లవంగాన్ని వేస్తే కష్టాలు పోతాయి. మనకు ఏర్పడే కొన్ని సమస్యలు ఉంటాయి కదా అనుకోకుండా, వాటి నుంచి మనం బయటపడటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా మీరు పాటించవచ్చు, ఆచరించవచ్చు, చక్కగా ఫలితం కూడా పొందవచ్చు. కానీ లక్ష్మీదేవిని పూజించటం మాత్రం అసలు మర్చిపోకండి. ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించిన వారిల్లు ఎప్పుడు కూడా తులతూగుతూ ఉంటుందని పరిహార శాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా ఏంటంటే గనక ఆచరించేసి ఫలితం పొందండి. నియమాలను కూడా తప్పనిసరిగా పాటించండి.